చూడొచ్చు బ్రో. హాయ్ హలో ఫ్రెండ్స్, మనం నార్మల్గా ఇంట్లో శీలలు కొట్టాలంటే ఎలా కొడతాము? ఒక శుద్ధి సహాయంతోనో లేదంటే డ్రిల్లింగ్ మిషన్ సహాయంతోనో మనం అనేది శీలలు అనేది కొట్టుకుంటూ ఉంటాం ఇంట్లో. కానీ మనం ఈరోజు నెయిల్ గన్ యూజ్ చేసి శీలలు ఎలా కొట్టాలి ఏంటి అనేసి ఈరోజు అయితే మనము ఫుల్ వీడియోలు అనేసి చూద్దాము. ఆ నెయిల్ గన్ అనేది ఓన్లీ చెక్కలకైనా లేదంటే వాల్కా లేదంటే సీలింగు లేదంటే ఐరన్ ఇలాంటి ఐటమ్స్కి మనం దాన్ని యూజ్ చేయొచ్చా లేదా అన్నది ఈరోజు మనము ఈ వీడియోలో అన్నది ఫుల్గా చెక్ చేసి అది మనకు వర్తా కాదా అన్నది కూడా మనము చూద్దాము. ఒకసారి ఇప్పుడైతే మనము ఈ నెయిల్ గన్ అనేది అన్బాక్సింగ్ అనేది చేద్దాము. అమెజాన్లో ఆర్డర్ పెట్టి తీసుకున్నాను అనమాట. ఇది నాకు అప్రాక్సిమేట్లీ ఒక 700కి వచ్చేసింది అనమాట మనకు అమెజాన్లో. ఇది ఇప్పుడైతే మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి మనకు గన్ ఎలా ఉంటుంది, దాంట్లో బుల్లెట్స్ ఎలా ఇస్తాడు ఏమి అనేసి మనం టోటల్గా అనేసి చూద్దాము. గైస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకన్నది గన్ ఒకటి ఇచ్చాడు అనమాట. ఇప్పుడైతే మనం పక్కన పెట్టి ఇంకా మనకు ఏమేమి యాక్సెసరీస్ ఇచ్చాడు ఇందులో అనేసి కూడా మనం చూద్దాం ఒకసారి. యూజర్ మాన్యువల్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ బుల్లెట్స్ విత్ స్ప్రింగ్స్ యాక్సెసరీస్ ఇచ్చాడు అనమాట. అది మనము యూజ్ చేయంగా ఏదన్నా స్ప్రింగ్స్ ఏదన్నా లూజ్ అవడం కానీ ఏదన్నా పోవడం కానీ జరిగితే మనకు చేంజ్ చేసుకోమని యాక్సెసరీస్ ఇచ్చినట్టు ఉన్నాడు. ఎప్పుడైతే మనము నెయిల్స్ని ఒకసారి చూద్దాము, నెయిల్ ఎలా ఉంటుంది ఏమి అనేసి కూడా. చూసుకున్నట్టయితే ఇదే అనమాట మనం నెయిల్ గన్కి ఇచ్చిన నెయిల్. ఇది చూడొచ్చు మీరు ఒకసారి క్లారిటీగా చూసారు కదా. ఇది అప్రాక్సిమేట్లీ ఒక 2 ఇంచ్ దాకా ఉందన్నమాట ఇది బుల్లెట్. ఇది ఇప్పుడైతే మనం దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే గన్స్లో నెయిల్ అనేది ఇన్సర్ట్ చేసి మనకు ప్రెస్సింగ్ చేయాలన్నమాట. ఏదైనా లైక్ వాల్ కానీ సీలింగ్ కానీ వుడ్ కానీ ఏదైనా ఉన్నప్పుడు మనం దానికి అనేసి ఇలా ముందు ఇలా ఇది వాల్ గన్ అనుకోండి, ఇలా పెట్టి దీన్ని ఇది గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట. ముందుకి ప్రెస్ చేసినప్పుడు మనకి అనేది వాళ్ళకి వుడ్స్కి అనేది మనకు నెయిల్ అనేది స్టిక్ అయిపోద్ది గట్టిగా. దాన్ని పీకడానికైతే అవ్వదు అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడైతే దాన్ని అయితే ఫుల్ చెక్ చేద్దాము, దీన్ని ఏదేది దానికి పడుతుంది, దేనికైతే ప్రాపర్గా ఇన్సర్ట్ అవుతుంది లేదు దీనికి అనేసి టోల్గా అనేసి దీన్ని అంతే చెక్ చేద్దాము. ఒకసారి మీరు దీన్ని చూడొచ్చు గన్నుని. ఎప్పుడైతే మనము ఇది ఒక్కొక్క దాని నుంచి చెక్ చేద్దాము ఒకసారి. దగ్గర జూమ్ చేసి చూడొచ్చు, ఈ గోడకైతే పర్ఫెక్ట్గా ఫిట్ అయిందనమాట. ఇది పీకడానికి కూడా అవ్వట్లేదు. ఇప్పుడు చూడొచ్చు అంత టైట్ ఫిట్గా అనేది మనకి ఇక్కడ ఫిట్ అయిందో. వుడ్ అనేది వేస్తున్నాము చూడొచ్చు, వుడ్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉందో ఇది కూడా చూడొచ్చు మీరు. చూడొచ్చు వుడ్ అనేది కూడా ఎంత స్ట్రాంగ్గా అనేది మనకి ఇక్కడ ఫిక్స్ అయిందో. దీని అయితే పీకడానికి అయితే అవ్వదన్నమాట, ఇంకా ఎక్కువ ఫిక్స్ అయిపోయింది చూడొచ్చు. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఐరన్కి అనేసి చెక్ చేద్దాము ఒకసారి, ఇది ఎలా వర్క్ అవుద్ది, ఐరన్కి ఏంటి దిగుద్దా లేదా అనేసి కూడా వెళ్దాం రండి. అయితే మనం ఐరన్కి అనేసి టెస్ట్ చేయబోతున్నాం దీన్ని. చూడొచ్చు అయితే కొద్దిగా దిగింది. చూడొచ్చు ఐరన్ అనేది కూడా కొద్దిగా దిగింది అనమాట. ఇది రాయికి అనేది రివీట్ అనేసి కొట్టి చూద్దాం ఒకసారి, దిగద్దా ఎట్టుంటుంది, దీని పరిస్థితి ఏమి, ఇరిగిపోతుందా ఎట్ట అనేసి. ఇదైతే మనకి రాయికి అయితే దిగలేదు టోటల్గా, ఇదైతే బెండ్ అయిపోయింది మొత్తం టోటల్గా చూసుకుంటే. నెక్స్ట్ మనమైతే ఇప్పుడు ఈ సీలింగ్ అనేది వేసి చూద్దాం ఒకసారి, మనకి నెయిల్ దిగద్దా లేదా అనేసి కూడా. చూసుకున్నట్టయితే ఏదైతే సీలింగ్ అన్నది కూడా పర్ఫెక్ట్గా దిగేసింది అనమాట. చూడొచ్చు మీరు ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్గా అన్నది దిగిందో సీలింగ్ కూడా. ఇప్పుడు చూసారు కదా మనకు ఇది టూల్ అనేది ఎలా వర్క్ అయింది ఏమి అనేసి ఇప్పుడు మొత్తం టోటల్గా మీకు దీనిపైన అయితే ఒక ఐడియా వచ్చింది, ఇది ఏ మెటీరియల్కి అయితే మనకు యూజ్ అవుతా ఉంది లేదు అనేసి. ఇప్పుడైతే మనకు టోటల్ దీని గురించి మీకైతే చూపించాను. నేనైతే మీలో ఎవరైనా సరే కానీ ఇలాంటి ఎలక్ట్రిషియన్ వర్క్ కానీ ఏదైనా వర్క్స్ కానీ చేస్తున్నట్టయితే ఇదైతే మనకు వర్త్ అనొచ్చు అనమాట. 700 అంటే మనకు చాలా తక్కువే అనుకోవచ్చు. కానీ దీన్ని బుల్లెట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఈచ్ బుల్లెట్ వచ్చి ఒకటి మనకు 7 రూపీస్ అలా పడుతుంది అనమాట. కానీ మనకు ఇంకా చాలా ప్రైజెస్లో కూడా ఉన్నాయి. ఒకసారి అది కూడా మీరు ట్రై చేయండి. నేనైతే ట్రై చేయలేదు దాన్ని, మనకు దీని నుంచి వచ్చిందానే మనం ట్రై చేస్తామన్నమాట.
ఓకే, మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.